ప్రపితామహాదులు మనకు అందించారు. జ్యోతిష్యం బాగుపరిచేదే, మూఢనమ్మకం కాదు. జ్యోతిష్యం మన జీవన విధానాన్ని మార్చేదే తప్ప ఇవాళ వీళ్ళందరూ చెప్పేటువంటిది కాదు. కొన్ని పొరపాట్లు చేస్తాం, మనమందరం చేస్తాం, ఎవ్వరం చెయ్యము అని కాదు. కానీ చేసిన పొరపాటును సరిదిద్దుకుంటూ పోవడమే జీవితం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి మీరందరూ కూడా చెడ్డ వీడియోలు చూడటం మానేయండి. పూజా గదిలో తప్పకుండా వీడియోలు చూడటం మానేసి పూజా గదిలో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, గుడికి వచ్చినప్పుడు దేవుడి మీదనే ధ్యాస పెట్టండి. ఆ ఒక్క పని చేయగలిగితే ప్రశాంతత మీకు వస్తుంది. ఎప్పుడైనా ఇబ్బంది కలిగిందా? నేను చెబుతున్నా వినండి. ఎటువంటి ఇబ్బంది కలిగినా రేపటి నుంచి చెయ్యండి. ఉదయించే సూర్యుడు అంతకంటే గొప్ప దేవుడు లేడు. రాముడంతటి వాడు రావణాసురుణ్ణి కొట్టలేకపోతే ఇబ్బంది పడుతూ ఉంటే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అగస్త్య మహర్షి వచ్చి, రామా ఏమైంది అంటే, శత్రువు బలవత్తరుడైపోయాడు, రావణాసురుడు కొట్టలేకపోతున్నాడు. అవునా, సరే అని వెంటనే అగస్త్య మహర్షి రాముణ్ణి కూర్చుండబెట్టుకొని ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశం చేసినదే ఆదిత్య హృదయ స్తోత్రం. ఆదిత్య హృదయం ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. ఇది 3 సార్లు చేస్తే యుద్ధంలో విజయం సాధిస్తావు. నమ్మాడు రాముడు ఎవరిని? అగస్త్యుల వారిని. 3 సార్లు చేశాడు. కోదండం లెక్కు పెట్టాడు, బాణం విడిచాడు, రావణాసురుడు పోయాడు. రామచంద్రమూర్తి కష్టాన్ని తీర్చిన ఆదిత్య హృదయం మన కష్టాన్ని తీర్చకుండా ఉంటుందా చెప్పండి? మనకు నమ్మకం లేదు. ఎప్పుడైనా మీకు ఇబ్బంది వస్తే ఒక 48 రోజులు, రోజుకు 3 సార్లు ఉదయం లేచి సూర్య భగవాను చూస్తూ ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం 3 సార్లు నిష్ఠగా చేసి 12 సూర్య నమస్కారాలు చేసి సూర్యుడి కోరుకోండి. మీ కోరిక తీరకపోతే నన్ను వచ్చి అడగండి, నేను గ్యారంటీ ఇస్తా. అంత నమ్మకంతో నేను మీకు చెబుతున్నా. అంత నమ్మకంతో మళ్ళా వచ్చే సంవత్సరం వస్తుంది కదా, ఎక్కడికి పారిపోతా నేను. కాబట్టి పెంచుకోవలసింది భక్తి, విశ్వాసం, మూఢనమ్మకం కాదు. సనాతన హిందూ ధర్మం అంటే మూఢత్వాన్ని పెంచేది కాదు, మనిషిలో మానవత్వాన్ని పెంచేదే సనాతన ధర్మం. ఇది ఎప్పటికీ నశించదు. ఎంతమంది దాడి చేసినా, ఎంతమంది మతాలు మార్చినా, ఎంతమంది విష సంస్కృతిని పంచినా, కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న మన సనాతన భారతీయ ధర్మము ఎప్పుడు హిమాలయ శిఖరాగ్రం మీదనే ఉంటుంది. కానీ ఏనాటికి కూడా ఇది నాశనం కాదు. ఇదే మన సనాతన ధర్మం. కాబట్టి మనం చెయ్యవలసిందల్లా పాడు చేయకుండా ఉంటే చాలు, అంతే. బాగుపరచడానికి చాలా మంది ఉన్నారు, మనం పాడు చేయకుండా ఉంటే చాలు. కాబట్టి దీపోత్సవం పెట్టుకున్నది అందుకోసం. ఈ రోజున మన బెల్లంపల్లిలో ఇంత అద్భుతమైనటువంటి జన సందోహంలో చక్కగా హరిహరులకు సంబంధించి కార్తీక సోమవార దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చి 4 మంచి విషయాలు మీతో పాటు పంచుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు చాలా ఆనందపడుతూ, మా శాసనసభ్యులు గౌరవనీయులు, వారి కుటుంబం చాలా భక్తి కలిగినటువంటి కుటుంబం మాకు తెలుసు. ఎందుకంటే మా గురువు గారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి వెంకటస్వామి వారు చాలా ప్రియమైన శిష్యులు. ఎందుకంటే మా గురువు గారి దగ్గర మేము చదువుకునేటప్పుడు వీరి గురించి చెబుతూ ఉండే. కాబట్టి అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, కాబట్టి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులు, సంస్కారవంతమైనటువంటి కుటుంబం మాకు తెలుసు. కాబట్టి అటువంటి వ్యక్తులు మీకు శాసనసభ్యులుగా ఉండటం, చక్కగా సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా వారు అనేక చర్యలు తీసుకోవాలి అని, వారికి ఆయురారోగ్య భోగభాగ్యాలు, వారి దంపతులు ఇద్దరికి కూడా, వినోద్ గారికి, రమాదేవి గారికి, వారి కుటుంబానికి ఆయురారోగ్య భోగభాగ్యాలు ఆ
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటాచలపతి ఇవ్వాలి అని మీ ద్వారా అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు ఈ బెల్లంపల్లి ప్రాంతానికి అద్భుతంగా జరగాలి అని, మీకు అనేక విజయ పరంపరలు కొనసాగాలి అని నేను ఆశీర్వచనం ఇస్తూ మీ కుటుంబానికి అందరూ 2 చేతులు శిరస్సు మీద పెట్టి నేను చెప్పే శ్లోకాన్ని చెప్పండి, ప్రవచనం ముగిస్తాను. ఇది అందరూ కూడా జపించవలసినటువంటి మాట. మీకు ఇబ్బంది కలిగినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగితే ఇది జపిస్తే సరిపోతుంది. అందరూ చెప్పండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. రాజా రామచంద్ర భగవానికి. ఇది మహామంత్రం, 13 అక్షరాల మంత్రం. రేపటి నుంచి మొదలు పెట్టండి. స్నానం చేసి చెయ్యాలా, స్నానం చెయ్యకుండా చెయ్యాలా, తిని చెయ్యాలా, పడుకుండి చెయ్యాలా, ఈ పిచ్చి డౌట్లు ఏవి వద్దు. మీ మనస్సులో ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేదాకా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెయ్యండి. ముందు మనస్సు మారుతుంది, మనస్సు మారితే దేహం మారుతుంది, దేహంలో బుద్ధి మారుతుంది, ఆ బుద్ధి భగవంతుడి వైపు వెళ్తుంది. మనతో చెడు పనులు చేయించకుండా అడ్డుపడుతుంది. అంత గొప్పది ఈ మంత్రం. ఎప్పుడు కూడా చెడు చెయ్యాలి అనే ఆలోచన రాకుండా ఉంటే చాలు, మన జీవితాలు బాగుంటాయి. ఆ ఆలోచన రాకుండా ఉండటానికి ఈ మంత్రం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా చెయ్యాలి అని కోరుతూ ఈ కార్యక్రమానికి ఈరోజు నన్ను ఆహ్వానించినటువంటి మా వైదిక కుటుంబం అంతా మా వాళ్ళే. ముఖ్యంగా ఈ ప్రాంతంలో దామోదరాచార్య